తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని. అందుకే ఇవాళ ఆర్మూరు ప్రజలకు, ఆర్మూరు రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా. ఆర్మూరు సుద్దులగుట్ట సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగా. కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ఒకే విడతలో రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం ఇదొక చరిత్ర. ఇది కాంగ్రెస్ పార్టీ సృష్టించిన చరిత్ర. మరి ఈ దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తమ పార్టీ అధికారంలో ఉన్న దాదాపు 14 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి లేదు. ఈ రోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే హామీ ఇచ్చిందో, ఇచ్చిన ప్రతి హామీని కూడా కేవలం 100 రోజుల్లోనే నిలుపుకున్న ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు అహోరాత్రులు శ్రమించి ఇచ్చిన మాటకు కట్టుబడి తప్పకుండా రైతాంగానికి ఒకే విడతలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఉండి ఈ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన రైతాంగం అంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మరి ఎప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా దేశంలో ఇలా ఇచ్చిన మాటను కేవలం 100 రోజుల్లోనో 200 రోజుల్లోనో నిలుపుకున్న చరిత్ర లేదు. ఎన్నో కష్టాలు పడ్డప్పటికీ రాష్ట్రం మరి అప్పుల ఊబిల్లో గతంలో పాలించిన బీఆర్ఎస్ పార్టీ లక్షలాది కోట్ల అప్పుల ఊబిల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచింది. అయినా కానీ మొక్కవని నిబ్బరంతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వాళ్ళ మంత్రివర్గ సహచరులందరూ కూడా రైతాంగానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ రోజు మేమందరం కూడా గ్రామ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మరీ ముఖ్యంగా మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా రైతాంగం అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. అయితే ఇప్పుడు ఈ 1 లక్ష రూపాయల వరకేమో రుణమాఫీ మాఫైంది కదా, ఇంకా రైతులు ఎదురు చూపుగా చూస్తున్నారు. దీనికి స్పందన అయితే కాదా అనే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుంది. మొదటగా 1 లక్ష రూపాయల వరకు తీసుకున్న రైతాంగానికి అంతా కూడా ఈ రోజు సాయంత్రం ఇప్పుడు 4 గంటలకు వాళ్ళ అకౌంట్ లో 1 లక్ష రూపాయలు జమ అవుతున్నాయి. అదే విధంగా మరుసటి రోజు నుంచి 1,50,000 వరకు రుణం తీసుకున్న రైతాంగానికి అంతా కూడా ఈ ఆగస్టు 1 వరకు జమై, ఆ తర్వాత 2 లక్షల రూపాయలు తీసుకున్న రైతాంగానికి అందరు కూడా జమ అయితే ఎవ్వరు కూడా మరి దీని గురించి నిరాశ పడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఏదైతే అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నారో దాన్ని ఎవ్వరు కూడా రైతాంగాన్ని నమ్మే అవసరం లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటారు. ఆగస్టు మొదటి వారంలో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు ఏక మొత్తంలో మాఫీ అయితే మన అకౌంట్ లో జమ అవుతాయని కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి హామీ ఇస్తా ఉన్నది.